మావోయిస్టు పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను పోలీసులకు లొంగిపోయాడు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీ మల్లోజుల వేణుగోపాల్ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. మల్లోజుల లొంగిపోవడం ఖాయమని వార్తలొచ్చాయి. ఇప్పుడవి నిజమయ్యాయి. మావోయిస్టు పార్టీ కొంతకాలంగా ఊహిస్తున్నదే నిజమయ్యింది. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను పోలీసుల ముందు లొంగిపోయాడు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈయన ఇంతకాలం కొనసాగారు. అయితే ఇకపై పార్టీలో కొనసాగబోనని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు మల్లోజుల ప్రకటించారు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీలోని అగ్రనేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ కలకలం రేపింది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా, దేవ్జీ వ్యతిరేకించారు. దానికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని లేఖలో పేర్కొన్నాడు మల్లోజుల వేణుగోపాల్. ఇంతటి నష్టానికి, ఇంతటి బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం నేను అర్హుడిని కాదు అని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యం చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచే మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదు అని మల్లోజుల తన లేఖలో స్పష్టం చేశాడు. మల్లోజుల వేణుగోపాలరావు స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా. వేణుగోపాల్ లొంగుబాటుతో ఆయన కుటుంబం పూర్తిగా మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చినట్టయింది. వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011లో బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక కిషన్జీ భార్య పోతుల కల్పన అలియాస్ మైనక్క సెప్టెంబర్ 13న తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. వేణుగోపాల్ భార్య తారక్క ఈ ఏడాది జనవరిలో లొంగిపోయారు. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాకు చెందిన తారక్క అలియాస్ సిడాం విమలచంద్ర అలియాస్ తారక అలియాస్ వత్సల 1986 నుంచి నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తున్నారు.